సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి 2024 ఇయర్కి సంబంధించి 1600కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 10+2 పాస్ అయినటువంటి క్యాడ్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చాడే కనుక సో మనకి రేపటి నుంచి కూడా ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చాడే కనుక February 10th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చాడే కనుక February 10th, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 24 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాన్స్ అయితే కనుక 27 ఇయర్స్ వరకు, SC/ST క్యాన్స్ అయితే కనుక 29 ఇయర్స్ వరకు, నెక్స్ట్ PWD క్యాన్స్ అయితే కనుక 34 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చాడే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక SC/ST PWD ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనుబంధాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 1600కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి డివిజన్ వైజ్గా ఏ ట్రేడ్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయి, ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీతో పాటు ఓబీసీ, SC/ST, AWS ఇంక్లూడింగ్ మనకి PWD క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక మినిమం 50% ఆఫ్ మార్క్స్తో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి సంబంధిత డిపార్ట్మెంట్లో ఎవరైతే ITI చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకుంటే కనుక ఎలక్ట్రికల్ కోచింగ్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ TRD, నెక్స్ట్ మనకి కార్పెంటర్, పెయింటర్, మ్యాసన్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, పవర్ ఎలక్ట్రీషియన్, నెక్స్ట్ మనకి వెల్డర్, పెయింటర్, మెకానిక్, మిషన్ టూల్ మెయింటెనెన్స్, మెషినిస్ట్ అనేటువంటి ఈ యొక్క సంబంధిత ట్రేడ్స్లో సో ఎవరైతే ITI చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్టివ్ of all the candidates who apply the against the notification. The merit list will be prepared for the purpose on the basis of percentage of marks in matriculation plus ITI marks in the trade అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ITIలో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక పోస్ట్లకి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గ్యాస్. మనకి ఈ పోస్టులు అన్నింటినీ కూడా మనకి 1 year ప్రాతిపదికన ఇక రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక ట్రైనింగ్లో కూడా మనకి మంత్లీ ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం దాదాపుగా మనకి 10,000 నుండి 12,000 వరకు కూడా మనకి మంత్లీ స్టేఫన్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి level 1 Group D ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో
ఈ యొక్క పోస్టులు అనేవి రిలీజ్ చేసేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 20% రిజర్వేషన్తో పాటు ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 2024 ఇయర్లో రైల్వేస్ నుంచి మనకి భారీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతూ ఉన్నాయి కాబట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీ చేసినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జైపూర్కి సంబంధించి ఆఫీషియల్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ నోటీస్ నెంబర్ 01/2024 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మాత్రం మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మనకి రేపటి నుంచి కూడా ఇక అప్లై లింక్ అనేది మనకి యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రేపటి నుంచి కూడా మనకి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోండి. గ్యాస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా నార్త్ ఈస్టర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ చేసినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.